హలో గైస్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఇవన్నీ తులిప్స్ అండి. నాకు ఎంత ఇష్టమైన ఫ్లవర్స్ అనమాట. యూరోప్లో ఒక గార్డెన్ ఉంటుంది, ఒక పార్క్ లాగా. అక్కడికి వెళ్ళాలని నా డ్రీమ్ అనమాట. యూఎస్లో చాలా ఇలా వీకెండ్ చాలామంది వెళ్తూ ఉంటారు కదా. మా ఫ్రెండ్స్ నాకు పంపించారు అనమాట, నాకు ఇష్టం అని చెప్పేసి. అసలు ఎన్ని రకాలు ఉంటాయో ప్రపంచంలో, ఎంత అందంగా ఉంటాయో అసలు. అవి ఒక సీజన్లోనే ఇవి ఉంటాయి అనమాట. ఈవెన్ వింటర్ సీజన్ అట్లా ఎంత కలర్ఫుల్గా ఉంటాయో కదా. అసలు నాకు ఎంత ఇష్టం. అసలు దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు ఫీలింగ్సే సరిపోవట్లేదు. వన్ డే నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు అట్లా అక్కడ బయట అనమాట. తర్వాత మా డాడీ ఆవకాయ పెడతారు, మా డాడీ పెడతారు మా ఇంట్లో. పికిల్ పెడుతున్నప్పుడు చిన్న క్లిప్పింగ్ తీసా. ఇది పచ్చ ఆవకాయ అండి, ఈస్ట్ గోదావరిలోనే దొరుకుతుంది. ఈ పచ్చకారం అనేది చాలా కాస్ట్ ఉంటుంది, కేజీ 2000 అట్లా ఉంటుంది. మంచి క్వాలిటీ అయితే, మంచి క్వాలిటీ చూసుకుని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. పెట్టను అన్నారు. ఇది లాస్ట్ ఇయర్ నాకు కొంచెం కారం ఉండిపోతే కొద్దిగా జస్ట్ ఒక 5-6 కాయలు వరకు అట్లా అనమాట. నెక్స్ట్ ఇంకా నేను ఎన్నో రోజుల నుంచి కలగంటున్న ఒక పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి, బయోవల్యూషన్ పూజ. ఫస్ట్ వీక్ అయితే చాలా కష్టంగా నేను చేయగలుగుతానా లేదా అనుకున్నాను, చేయగలిగానండి. తర్వాత రోజు మా అత్త వాళ్ళు వచ్చారు, మేము రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంది. తర్వాత మేము అందరం కలిపి స్టైల్ యూనియన్కి ఇంకా డిమార్ట్కి అలా వెళ్ళాము. అక్కడ ఏదో సంథింగ్ మనకి అప్పుడు ఆపరేషన్ సింధు అయ్యింది కదా, ఆ టైంలో అక్కడ ఏదో రోడ్ మీద ఏదో మార్చ్ ఫస్ట్ ఏదో జరుగుతూ ఉంటుంది, ర్యాలీ లాగా. స్టూడెంట్స్ అందరూ కలిపి మేము కార్లో ఉండగా అవన్నీ షూట్ చేశాను అనమాట. ఇవన్నీ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. మనం బయటకు వెళ్ళాం కాబట్టి ఏమీ తెలియదు. పిల్లలు అల్లరి అసలు భయంకరంగాను. పిల్లలతో ఉంటే చాలా బాగుంటుంది, రాక్షసులాగా దగ్గరయ్యారు. ఇలా ఫస్ట్ టైం బాగుంటుంది, కానీ తర్వాత వెళ్ళి చూసి అల్లరి భయపడతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. పక్కన మా అత్తకి మా బాబాయ్ టమాటాలు ఇచ్చారంట, టమాటాలు తొక్కేస్తారని చెప్పేసి ఆవిడ నిమిషం వీళ్ళేమో అల్లరి టమాటాలు తొక్కేసాం వాళ్ళు టీచ్ చేస్తూ ఉన్నారనమాట. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత అదే రోజు మనకి మెహర్ బాబా గుడిలో భజన జరుగుతూ ఉంటుంది కదా. నేను చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. తర్వాత రోజు మా ఒక ఫ్రెండ్ కరుణ వచ్చింది ముంబై నుంచి. అది నన్ను కలవకుండా వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి నన్ను కలిసింది. అప్పుడు ఒక షాపింగ్కి వెళ్ళాము, దాని బర్త్డేకి పార్టీకి ఎస్ఆర్ఎండి వాళ్ళకి తీసుకెళ్ళింది అనమాట. తర్వాత మా 10th క్లాస్ ఫ్రెండ్ వచ్చింది తర్వాత డే. మేము తర్వాత అప్పుడు నీరూస్కి వెళ్ళాం. ఆ రోజు ఫుల్ వర్షంగా ఉండే. నేను కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను. నాకు అక్కడ లార్జు ఎక్సెల్ అట్లా ఉన్నవి, కొంచెం చాలా ఫ్లేర్ ఉండే. నాకు చాలా బాగా నచ్చింది వైట్ డ్రెస్. 3000 అన్న చెప్పింది, బట్ నేను తర్వాత వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను. తర్వాత మేము అదే సేమ్ ముందు వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ తిరుమల భీమాస్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వీక్లో నేను చేసుకున్న పూజ అండి ఇది, బయోవల్యూషన్ పూజ. నేను ఎక్కడ స్టేటస్ అయితే పెట్టలేదు, వీడియోలోనే పెడుతున్నాను. అసలు నేను చేయగలుగుతానా లేదా అనుకున్నాను, కానీ చేయగలిగాను. మా తాతయ్య గారు చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత రోజు బయట కొంచెం అలా ఎవరికో చూపిద్దామని చెప్పి షూట్ చేసి అసలు మొక్కలన్నీ పోయాయి, ఏమీ మొక్కలు పెట్టలేదు ఈసారి. తర్వాత నేను జ్యూస్ తాగడానికి బయటకు వెళ్ళాను. ఈ అక్క ఉంది, మమత అనే అక్క, చాలా రోజులు బీటెక్ అవ్వకముందు పరిచయం అనమాట. నేను బయటకు వెళ్ళి నిన్ను కలవాలంటే ఇక్కడ కలవాలా అంటుంది, జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా. నేను తర్వాత ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట. తర్వాత నేను ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. ఎలా పడింది, 850 ఎలా పడింది. తర్వాత ఫ్లిప్కార్ట్లో నేను వేరే డీల్లో చూసి 450కి ఒక రీల్లో చూశాను అనమాట. తర్వాత ఈవినింగ్ వాకింగ్కి వెళ్దాం అనేసి అనుకుంటే కుదరలేదు. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఫుల్ మబ్బుగా వర్షంగా ఉంది ఆ రోజు. పైనుంచి మా ఇంటి దగ్గర వ్యూ ఇలా ఉండే అనమాట. ఎదురుకుండా మెహర్ బాబా టెంపుల్ వెళ్తూ ఉంటాను కదా, అది చూడండి. బ్యాక్ సైడ్ నుంచి మొత్తం తీసాను, ఎంత బాగుందో అసలు. ఏదో ఒక హెవెన్ ఉన్నట్టు ఉంది కదా. తర్వాత నాకు 10 లేయర్ ఉన్న ఇలా చెంపసవరాలు కావాలనిపించింది. ఎక్కడో ఆర్డర్ పెడదామంటే వాళ్ళు వీడియో పెట్టారు, అలా మెమరీ కోసం తీసుకున్నా. తర్వాత పనస పిక్కలు అండి ఇవి. మా మమ్మీ 16 ఫలాలు నోన్ చేసుకున్నాడు. పనస పిక్కలు బోర్డు వచ్చాయి కదా, అవన్నీ చాలామందికి మేము కట్ చేసి ఇచ్చాము. కొంతమంది పిక్కలు తీసి అట్లా ఇచ్చాము. సంథింగ్ అంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మేము ఇచ్చేసామండి. మేము తీసుకున్నవి కొన్ని ఉంటాయి కదా, అవి మేము స్టోర్ చేయడానికి ఇట్లా పిక్కల్ని ఇట్లా మొత్తం కట్ చేసి దానిపైన ఈ వైట్ లేయర్ అనేది తీసేస్తున్నాను అనమాట. తీసేసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి, కానీ ఫస్ట్లో ఉన్న టేస్ట్ తర్వాత గట్టిగా అయిపోతున్నాయి. రోజు మా ఇంటి ముందు గేదె, అదేంటి ఆవు అనుకుంటా, ఒక చిన్న దూడకి ఆ రోజు డెలివరీ అయినట్టుంది. వాళ్ళు పాపం పై వాళ్ళందరూ దానికి ఫుడ్ పెట్టి వాటర్ పెట్టి చాలా సర్వీస్ చేశారు. వాళ్ళు స్టేటస్లో పెట్టుకున్నా నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత ఈవినింగ్ నేను వెళ్తే నాకు అర్థమైంది.
తర్వాత మేము అక్కడ రెస్టారెంట్కి ఉన్నప్పుడు అప్పుడు చిన్న ఫుటేజ్ ఇదంతా. నేను మా ఫ్రెండ్ చాలాసేపు అక్కడే ఉన్నాము. తర్వాత రోజు ఒక రోజు నేను సింగిల్గా రెస్టారెంట్కి వెళ్ళాను. ఎక్కడంటే సుబ్బయ్య హోటల్. బయట వాళ్ళు పెట్టే ఐటమ్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ మునుపంత టేస్ట్ అయితే లేదు. నేను దోశ తిన్నాను ఆ రోజు, ఇంక ఏదో ఒకటి తినాలనిపించింది అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ అక్కడ ఏంటంటే లేబుల్స్కి లేబుల్ అంటించేసారు. మరి డేట్ మార్చడం వల్ల ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, పీకిల్స్ అన్నీ ఉన్నాయి. మరి ఏంటో ఇవన్నీ ఏంటంటే ఉలవచారు. ఇది ఒకసారి ట్రై చేయాలి, తెద్దాం ఈసారి. తెచ్చి ఎట్లా ఉందో ట్రై చేద్దాం. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిందాం. బయట నుంచి సుబ్బయ్య హోటల్ వ్యూ అనమాట. ఇంకా నేను డైలీ వాకింగ్కి వెళ్తాను కదా, వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒకరోజు ఎర్లీగా వెళ్ళాను. ఎర్లీగా వెళ్తే 4కా 3కా వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ గాలివాన. అసలు ఎందుకు అంత వర్షం వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అసలు పిచ్చ గాలివాన వచ్చేసింది. చూసారా గాలికి చెట్లు అవి ఎలా కొట్టుకుంటున్నాయో. అసలు చాలా గాలివాన వచ్చేసిందండి బాబు. ఇంకా 1 రౌండ్ వేసి ఫుల్ కొంచెం అందరూ ఎట్లా కూర్చున్నాం అనమాట. తర్వాత ఫుల్ కొంచెం తగ్గిన తర్వాత ఇలా ఉంది క్లైమేట్. గాలి అసలు డిఫరెంట్గా అనిపించింది. మనం ఎక్కడున్నాం, కాకినాడలోనే ఉన్నామా అనిపించింది. చాలా గాలివాన వచ్చింది. ఇలాంటి టైంలో బీచ్కి వెళ్తే చాలా దారుణంగా ఉంటుంది. తర్వాత 2 డేస్కో 3 డేస్కో ఏమైందంటే, నేను మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఫంక్షన్ ఉంటే రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది. వేరే ఫ్రెండ్స్ వాళ్ళు కార్లో వెళ్తున్నానేమో అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే నేను వెళ్తాను లేకపోతే లేదని చెప్పేశారు. వెళ్ళారు, నన్ను పికప్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మేము వెళ్ళామన్నమాట. వీటిలో ఈతకాయలు అనమాట అంటారు. వాళ్ళు తీసుకున్నారు, నేను తీసుకోవాల్సింది. బట్ ఎక్కువ తినం కదా అనిపించింది. 50 రూపీస్. నేనైతే టేస్ట్ చేయలేదు, ఎందుకంటే కడగాలి ఇవన్నీ అవుతుంది కదా. ఆ రోజు 10కి అనుకున్నాను, 12 అయిపోయింది వెళ్ళేటప్పటికి. మా చిన్న వాళ్ళ డాక్టర్ అనమాట. మెచ్యూర్ ఫంక్షన్ సంథింగ్. అక్కడ ఫుడ్ అయితే తిన్నాము. కొంచెం తినేసిన తర్వాత మామూలుగా వాళ్ళందరినీ పలకరించి అందరూ నన్ను గుర్తుపెట్టేశారు రీల్స్ వల్ల, యూట్యూబ్ వల్ల. ఈ అమ్మాయి నాకు తెలుసు, ఈ అమ్మాయికి తెలుసు అని. మా ఫ్రెండ్ అంటున్నాడు ఫేమస్ కదా అంట. నాకైనా సిగ్గేసింది. తర్వాత మేము వచ్చేసేటప్పుడు ఇంకా వెంటనే బయలుదేరిపోయాం. ఫుడ్ అంతా తినేసిన తర్వాత గిఫ్ట్లు అయితే ఇచ్చేసి ఫొటోస్ అయితే తీసుకుని మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ ఏం రాలేదు, 1 or 2 ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అనమాట. అప్పుడు చిన్నవాళ్ళం కదా, అప్పుడు ఎవరో మాట్లాడుకునే వాళ్ళం కాదు. బట్ నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఉండేదాన్ని. తర్వాత రిటర్న్లో వచ్చేసేటప్పుడు ఒక ఎదురుకుండా ఒక కార్ అయితే వెళ్తుంది. కార్ పేరు అయితే నాకు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలు చాలా కార్ని ఓవర్టేక్ చేయాలని ఇలాగని చెప్పేసి ఫైనల్గా మా కార్ అయితే ఓవర్టేక్ చేసింది. వీళ్ళిద్దరూ మేము జంజి దాటిపోయామని చెప్పేసి ఎంత బాగా మాట్లాడుతున్నారో. తర్వాత డే మా పక్క అంట్లో క్యారమ్స్ ఆడుకుంటూ ఉన్నాను అనమాట. నాకైతే క్యారమ్స్ అంత బాగా రాదు, జస్ట్ వీడియో కోసం అట్లా అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మా గాయత్రి అసలు మార్లెస్ 1 వీక్లో తనకి 7 years, చాలా హైట్ ఉంటుంది. వాళ్ళ మమ్మీ డాడీ చాలా హైట్ ఉంటారు అనమాట. అసలు 1 వీక్లో నేర్చుకుంది. అసలు గ్రేట్ అనిపించింది. సమ్మర్ హాలిడేస్ని ఇలా ఎంజాయ్ చేసింది అనమాట. ఫైనల్గా చాలా విన్యాసాలు. సార్ ఒక 1 వీక్ ఫస్ట్ అంతా ఆడుకుంటూనే ఉంది. తనకి బ్రీత్ కంట్రోల్ వస్తేనే కదా మనకి అట్లా స్విమ్మింగ్ అనేది వస్తుంది. ఫైనల్గా ఏదో ట్రై అయితే చేసింది. గ్రేట్ అనిపించింది. తన మెమరీ కోసం ఈ వీడియో అయితే నేను తీసుకున్నాను అనమాట. ఈ రోజుల్లో ఆడ మగ అని ఏమి ఉండదు, చిన్న పెద్దని కూడా ఉండదు. అన్నీ నేర్చుకోవాలి. అప్పుడు ఏదైనా నేర్చుకోకపోతే అది లైఫ్ లాంగ్ రిగ్రెట్గా ఉంటుంది. ఏది అవసరం అవుతుందో ఏముంటుందో తెలియదు. అన్నీ నేర్చుకోవాలన్నమాట. అన్నీ నేర్చుకోగలిగితే మరి ఇప్పుడన్నా మన ఏజ్లో అన్నా నేర్చుకోవచ్చు. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి అయితే తనకి క్రికెట్ నేర్పిస్తున్నాడు. చాలా కష్టపడుతున్నాడు. పొద్దుట ఆఫ్టర్నూన్ అట్లా 4-5 సార్లు స్కూల్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ చాలా థింగ్స్ ఉన్నాయి. కొంతమంది స్కేటింగ్ నేర్పిస్తున్నారు. ఇక్కడ స్కేటింగ్ గ్రౌండ్ చాలా బాగుంటుంది కదా, మీకు చాలాసార్లు పెట్టాను వీడియో, మళ్ళీ పెడతానులేండి. అసలు ఇట్లా ఉంది మొత్తం చిన్న థింగ్స్. ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే పెట్టట్లేదు. ఎందుకు పెట్టాలనిపించట్లేదు, కంటెంట్ ఉంటుంది కానీ నేనే పెట్టాలనిపించట్లేదు. బై బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.